ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్లు అయింది ఆ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగక. దీంతో అదుగో పులి ఇదుగో మేక అన్నట్లు తయారైందట ఆ జిల్లా కేంద్రంలోని నేతల పరిస్థితి. రేపో మాపో అంటూ అధికార ప్రతిపక్షాల్లోని అగ్రనేతలంతా ఊరిస్తున్నారట. దశాబ్ద కాలంగా ప్రజాప్రతినిధులు ఆశ చూపుతున్నా అక్కడ మాత్రం ఎన్నికలు జరగట్లేదట. పార్టీల జెండా మోయడమే తప్ప ఉపయోగం లేదని వాపోతున్నారట అధికార విపక్షాలకు చెందిన కేడర్. ఇంతకు ఆ జిల్లా కేంద్రంలో అన్ని పార్టీల కేడర్ అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి? సిక్కోలు కార్పొరేషన్ కు గ్రహణం వీడేదెప్పుడు? 20 ఏళ్లుగా నో ఎలక్షన్, 15 ఏళ్లుగా ఆఫీసర్ల పాలన, 15 ఏళ్లుగా ద్వితీయ స్థాయి నేతలకు పదవులేవి. శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులెందుకు? ఏపీలోని అత్యంత పాత మున్సిపాలిటీలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. శ్రీకాకుళం మున్సిపాలిటీకి దాదాపు 160 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి నేటి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన ఉత్తరాంధ్రలోని ప్రముఖ పురపాలక సంస్థల్లో ఇది ఒకటి. 1856లో ఏర్పాటైన శ్రీకాకుళం మున్సిపాలిటీకి 2005 వరకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 2010లో మున్సిపల్ కౌన్సిల్ సమయం ముగిసిన నాటి నుంచి నేటి వరకు సిక్కోలు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో పార్టీల జెండాలు మోయడమే తప్ప నేతలకు పదవులు దక్కింది లేదు. 2015లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 7 పంచాయతీలను శ్రీకాకుళం మున్సిపాలిటీలో కలిపి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి అప్గ్రేడ్ చేశారు. కార్పొరేషన్ అయితే అయింది, కానీ ఆ హోదా అక్కడి జనం అనుభవించలేదు, ప్రజా ప్రతినిధులకు కూడా దక్కలేదు. విలీనాన్ని వ్యతిరేకించిన పంచాయతీ గ్రామాల జనం కోర్టు మెట్లెక్కడంతో అప్పటి నుంచి కార్పొరేషన్కు పాలక మండలి లేకుండా పోయింది. అధికారుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపాలిటీలో పాలన కొనసాగుతోంది. 2005 ఎన్నికల తర్వాత దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఎన్నికలు జరగకపోవడం, 15 ఏళ్లుగా పాలకులు లేకపోవడంతో సిక్కోలు నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విలీన పంచాయతీల వివాదం కాస్త అధికార విపక్షాల్లోని ద్వితీయ స్థాయి నేతల నిరుత్సాహానికి దారితీసింది అంటున్నారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది. కార్పొరేటర్లుగా మేయర్, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్లుగా పదవులు దక్కించుకోవచ్చని లీడర్లు ఆశపడితే కోర్టు కేసులు ఎంతకు కొలిక్కి రావట్లేదు అంటున్నారు. అగ్రనేతలు ఊరించడం, ద్వితీయ శ్రేణి నేతలు ఆశల పల్లకిలో కొనసాగడం తప్ప సిక్కోలులోని పొలిటికల్ క్యాడర్కు దక్కిన గుర్తింపేమీ లేదంటున్నారు. పార్టీల జెండాలు మొయ్యడమే తప్ప ఫలితం లేదంటూ వాపోతున్నారట అక్కడ ద్వితీయ స్థాయి నేతలు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా తమ ప్రజా ప్రతినిధులు మున్సిపల్ ఎన్నికలు జరిగేలా ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోవడం లేదని మదన పడిపోతున్నారట. ఫలానా వార్డు ఇన్ఛార్జ్ అనే పదవులు తప్ప తమకు అధికారికంగా పోటీ చేసి ప్రజా ప్రతినిధులు అయ్యే అదృష్టమే లేకుండా పోయిందని వాపోతున్నారట. ఏకంగా తమ పార్టీ అధిష్టానం పెద్దలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇదిగో అదిగో త్వరలో ఎన్నికలు పెట్టేస్తామంటూ చెప్పుకొస్తూ కాలం గడిపేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విలీన పంచాయతీల వివాదం తేలే వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేదనేది అధికార వర్గాల మాట. పంచాయతీల వివాదం, కోర్టు కేసులపై గత 15 ఏళ్లుగా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీంతో స్పెషల్ ఆఫీసర్ పాలనే దిక్కైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం తాము అధికారంలోకి వస్తే కార్పొరేషన్ ఎన్నికలు జరిపిస్తామంటూ హామీలిస్తున్నారని, అవి నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని అన్ని పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్నికల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన నేతల్లో కొందరు ఇప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. కనీసం కొత్త తరం వారికైనా అవకాశం వస్తే బాగుందని కోరుతున్నారు సిక్కోలు రాజకీయ నేతలు. కూటమి ప్రభుత్వంలోని పెద్దలైన విలీన పంచాయతీల వివాదాన్ని,
కోర్టు కేసులను పరిష్కరించి శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు జరిగేలా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు ఇక్కడి నేతలు, కార్యకర్తలు.